నెక్స్ట్ అనంతపురం మార్కెట్ విషయానికి వచ్చేస్తే మొసంబి మనకు 7 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మనకు 17, 18 టాప్ క్వాలిటీ 20, 21 రూపాయల దాకా పోయింది. టాప్ క్వాలిటీ ఉంటే మనకు మంచి రేట్ ఉంటే షైన్ లుక్ బాగుంటే 20, 21 రూపాయల దాకా పోయింది. ఇది మనకు అనంతపురం మార్కెట్. ఆల్మోస్ట్ పులివెందులో కూడా కొంచెం అటు ఇటుగా అదే రేట్ ఉంది. మొత్తానికైతే మనకు ఢిల్లీ అటు సైడ్ వెళ్తే ముంబై అటు సైడ్ మనకు 60, 65 రూపాయల దాకా కూడా ఉంది. కాకపోతే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 20, 25 రూపాయలు ఉంది. మీకు చాలా ఎక్కువ కాయ వెళ్ళే ఉంటే మీకు లాంగ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కూడా అంతే 30, 40 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు మొసంబీ రేటు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన హైదరాబాదు, ఢిల్లీ, ముంబై మార్కెట్లో మామిడి, బత్తాయి, వివిధ రకాల వేరే ఫ్రూట్ల రేట్ ఎట్లా చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు డేట్ వచ్చేస్తే 20 జూలై 2026. ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎట్లుందంటే బత్తాయి విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు 70 నుంచి 80 బండ్లు వచ్చినాయి. శనివారం కొంచెం ఎక్కువ మాల్ రావడంతో ఈరోజు కొంచెం రేట్లు అటు ఇటు అయినాయి, తగ్గినట్టు అనిపించినాయి. రేట్ల విషయానికి వచ్చేస్తే టాప్ క్వాలిటీ ఉంటే మనకు, లో క్వాలిటీ ఉంటే మనకు 10 నుంచి 15 రూపాయల కిలో అయింది. మనకు క్వాలిటీ బాగాలేకపోతే మొసంబి. నెక్స్ట్ 10 to 15 రూపీస్ కేజీ. మీడియం ఉంటే 16 to 22 మధ్య నడుస్తుంది. మంచి టాప్ క్వాలిటీ సైజు ఉంటే 23 నుంచి 30 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 25 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. మొత్తానికి అయితే రేట్లు కొంచెం డౌన్ అయిపోయినాయి మొన్నటితో పోలిస్తే. పండ్లు కొంచెం డివైడ్ చేసి మంచి సైజు, మంచి క్వాలిటీ ఉన్న తీసుకొస్తే మంచి రేటు కూడా పోతాయి. మంచి తీసుకొచ్చి మంచి రేటు పొందే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఢిల్లీలో పొమగ్రానేట్ మార్కెట్ కొంచెం రేట్లు అయితే చేంజ్ అవుతున్నాయి. టాప్ క్వాలిటీ ఉంటే 700 నుంచి 850 దాకా పోతుంది మన ట్రే బట్టి. దానికి ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఇంకోటి మోసంబీ రేట్లు వచ్చేస్తే మోసంబీ మనకు దాదాపు 1-2 రూపాయలు తగ్గినాయి మనకు మొన్నటితో పోలిస్తే. మనకు ఇప్పుడు టాప్ క్వాలిటీ 46, 45 నుంచి 48, 47 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 45 to 48 ఆ రేట్ మధ్య నడుస్తుంది. మీడియం ఉంటే మనకు 35 రేట్ మధ్య నడుస్తుంది. లో క్వాలిటీ ఉంటే మనకు 25 నుంచి 26 మధ్య నడుస్తుంది. మనకు ఇది హైదరాబాద్తో పోలిస్తే కొంచెం బెటర్ రేటే ఉంది ఇక్కడ టాప్ రేట్లకు వీటి మోసంబీ రేట్లు. నెక్స్ట్ మనకు జామకాయలు వచ్చేస్తే గోవా వెరైటీ వచ్చేస్తే ఇది అమృత్ అంటారు ఇక్కడ మనకు ఢిల్లీ మార్కెట్లో. రేట్లు వచ్చేస్తే మనకి ఇది మార్కెట్కు జామకాయ బాగా వస్తుంది. టాప్ అన్ని రకాల కాయలు వెరైటీలు చాలా రకాలు వస్తున్నాయి. రేట్లు వచ్చేస్తే మనకు 40 రూపాయల నుంచి 60 రూపాయల మధ్య పోతుంది. 40 to 60 రూపీస్ మధ్య పోతుంది. కొంచెం బెటర్గా ఉన్నది ఇంకో 65, 70 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు జామ రేటు. ఓవరాల్గా అయితే మార్కెట్ కొంచెం రేట్లు కొద్ది అన్ని డౌన్ అవుతున్నాయి. ఒక రకంగా చూస్తే స్టేబుల్ కూడా ఉందని చెప్పచ్చు. ఇది మనకు ఢిల్లీ వెదర్ కండిషన్ బట్టి కొంచెం మార్కెట్ కొంచెం కాయ డౌన్ అవుతుంది. ఇది ఒకటి గమనించాలి. నెక్స్ట్ హైదరాబాద్ మార్కెట్లో అన్ని రకాల పండ్ల గురించి ఒకసారి మనం తెలుసుకుందామని చూస్తే బాడసింగర్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్తే మనకు రేట్లు తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ రేట్ల విషయానికి వచ్చేసి మనం అన్నీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. బొప్పాయి వచ్చేస్తే మనకు రేట్ను బట్టి ఒక 10 నుంచి 50 రూపాయలు. చిన్నది ఉంటే మనకి 10 రూపీస్ ఉంది. బెస్ట్ క్వాలిటీ ఉంటే 50 రూపాయల దాకా ఉంది రేటు. బొప్పాయి వెరైటీ పాపాయ అంటారు దీన్ని. నెక్స్ట్ వాటర్ మిలన్ వచ్చేస్తే మనకు 10 to 15 రూపీస్ మధ్య నడుస్తుంది. 10 నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 15. నెక్స్ట్ కర్బూజా మస్క్ మిలన్ వచ్చేస్తే మనకు ఈ 15 నుంచి 20 రూపాయల మధ్య నడుస్తుంది. కొంచెం బెటర్ ఉంటే 25 కూడా పోతుంది. 15 to 25 మధ్య నడుస్తుంది. పైనాపిల్ వచ్చేస్తే మన సైజుని బట్టి 10 to 50 రూపీస్ దాకా ఉంది. 10 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. నెక్స్ట్ అరటి పండ్లు వచ్చేస్తే కిలో 25 నుంచి 35 రూపాయల దాకా నడుస్తుంది. 25 to 35. అంజీరా వచ్చేస్తే మనకు 100 నుంచి 120 రూపాయల దాకా పోతుంది. ఇది కేజీ మనకు పచ్చి అంజూరా 100 to 120, 140 కూడా పోతుంది. కొన్ని రాంబుటాన్ కాయలు వచ్చేస్తే ఇది సీజనల్ ఫ్రూట్ మనకు ఆల్మోస్ట్ ఇది మొత్తం కేరళ నుంచి రావాల్సి ఉంటుంది. ఇది మన కేజీ 250 నుంచి 300 రూపీస్ దాకా ఉంది. 250 నుంచి 300 దాకా ఉంది. నెక్స్ట్ అవకాడో వచ్చేస్తే మనకు అవకాడో ఇక్కడ మనకు యాష్ వెరైటీ లేదు. ఉన్నది వచ్చేస్తే మనకు ఇది 160 నుంచి 200 మధ్యన బల్బు వెరైటీ ఉంటుంది. ఎక్కువ వరకు 160 నుంచి 200 రూపాయల మధ్యన వస్తుంది. ఇది కేజీ. నెక్స్ట్ దానిమ్మ వచ్చేస్తే మనకు 10 కిలోల బాక్స్ 350 నుంచి 550 దాకా ఉంది. అంటే కొంచెం క్వాలిటీని బట్టి రేట్ మారుతుంది. మనకు 150 గ్రాములు ఉన్న కాయలు ఒక రకంగా ఉన్నాయి, 100 ఉంటాయి, 150 గ్రాములు ఉంటే ఒక రకంగా అట్లా ఒక రేటు మారుతుంటుంది. మొత్తానికి 60 రూపాయల నుంచి కేజీకి 160, 220 దాకా ఉంది రేటు. ఇది మనకు దానిమ్మ. నెక్స్ట్ జామకాయలు వచ్చేస్తే 50 నుంచి 60, 70, 60, 65 రూపాయల దాకా ఉంది. మనకి ఇది క్వాలిటీని బట్టి మారుతుంటుంది. ఇది జామకాయ రేటు. చాలామంది ఇంకొకటి చాలామంది అడిగిందంటే డ్రాగన్ ఫ్రూట్ 50 నుంచి 100 రూపాయల మధ్య నడుస్తుంది.
50 to 100 రూపీస్ నడుస్తుంది. నెక్స్ట్ గ్రేప్స్ వచ్చేస్తే గ్రీన్ గ్రేప్స్ ఉంటే మనకు 120 రూపీస్ కేజీ ఉంది. బ్లాక్ ఉంటే మనకు 70-75 రూపాయల దాకా ఉంది. కొంచెం బ్లాక్ గ్రేప్స్కే రేట్ డౌన్ ఉంటుంది, ఇది అందరికి తెలిసిన విషయం. మార్కెట్ రోజు రోజుకు మారుతుంటుంది. మనం ఇప్పుడు చెప్పింది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మార్కెట్ అయితే మారుతుంటుంది. ఫైనల్ ఇవాళ రేటు మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. క్వాలిటీను దాని సైజును బట్టి రేట్లు మారుతుంటాయి. దాని షైన్ లుక్ బాగుంటుంది. నెక్స్ట్ సోలాపూర్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే మనకు ఇక్కడ పనులు ఎట్లా ఉన్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. బత్తాయి వచ్చేస్తే మనకి 20 నుంచి 30 రూపాయల మధ్య ఉంది, 25 to 35. నెక్స్ట్ గౌతి అంటే గౌతి ఇది మనకు మీడియం రేంజ్ కాయ వచ్చేస్తే మంచి చూడడానికి లుకింగ్ ఉన్నది. కాయ వచ్చేస్తే మనకు 60 నుంచి 65 రూపాయలు కూడా అవుతుంది బత్తాయి రేటు. మొసంబి 60-65 కూడా అవుతుంది, టాప్ బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ నారింజ వచ్చేస్తే మనకు క్వాలిటీని బట్టి మనకు కేజీ 120 నుంచి 130 మధ్య ఉంది, 120 నుంచి 130 మధ్య నడుస్తుంది. ఇంకా మామిడి విషయానికి వచ్చేస్తే వర్షాలు కొంచెం అక్కడక్కడ పడడం వల్ల మార్కెట్కి అయితే కాయ తగ్గిపోయింది. తోతాపూర్ వచ్చేస్తే మనకు తోతాపూర్ అదే రేట్ ఉంది, 15 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది, 15 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ నీలం కూడా సేమ్ భారీగా ఏం పెరగలేదు, 10 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. మనకి ఇది ఎస్పెషల్లీ మనకు చిత్తూరు అటు సైడ్ అయితే మనకు 10 రూపాయలు కూడా నడుస్తుంది. రేట్లు అయితే నీలం పెరుగుతుంది అనుకోవడం చాలా, ఇప్పుడైతే డౌనే ఉంది. మళ్ళీ మొన్నటిదాకా పెరిగినట్టు తగ్గిపోయింది. నెక్స్ట్ చౌసా కానీ దశేరి కాయలు వచ్చేస్తే డిమాండ్ రేట్ను బట్టి కొంచెం మారుతున్నాయి. ఇవి కూడా దశేరి మనకు 20 నుంచి 30, ఇది కూడా మనకు భారీ ఏం లేదు, 20 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ దానిమ్మ వచ్చేస్తే కిలోకు 80 నుంచి 120 రూపాయల మధ్య నడుస్తుంది. పొప్పడికాయ వచ్చేస్తే 30 నుంచి 40 రూపాయలు నడుస్తుంది, 30 to 40. దానిమ్మ వచ్చేస్తే 80 to 120. పుచ్చకాయ వచ్చేస్తే 16 రూపాయల కిలో నడుస్తుంది, మన దగ్గర ఇది 12 నడుస్తుంది, 16 రూపీస్ కేజీ పుచ్చకాయ. నెక్స్ట్ సీతాఫలం వచ్చేస్తే మనకు కేజీ 40 to 120 మధ్య నడుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేస్తే 80 to 140 మధ్య నడుస్తుంది. ముంబైలో కొద్దిగా వర్షాలు పడడం కూడా ఎఫెక్ట్ మార్కెట్ కొంచెం డౌన్ అయింది. ఆ క్రమంలో ఈ రేట్లు కొంచెం డౌన్ అయినాయి. రేపు కొంచెం పెరిగే ఛాయిస్ ఉన్నాయి అయితే అంటున్నారు, చూడాలి రేపు ఎట్లా పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనకు ఢిల్లీలోని ఆజాద్పూర్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ ఇది ఒకటి ఫైనల్ ఉంది. ఈ వర్షాలు పొద్దున కొన్ని వర్షం పడుతుంది, సాయంత్రం సో కస్టమర్లు కొంచెం డౌన్ అవుతుంది. సో ఢిల్లీ మార్కెట్లో విషయానికి వచ్చేస్తే అక్కడ రేట్లు ఆల్మోస్ట్ మామిడి అయితే సీజన్ కంప్లీట్గా వచ్చేసింది, క్లైమాక్స్లో ఉంది, చివరి ఉంది. రేట్లు వచ్చేస్తే మనకు కొన్ని రేట్లు దాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. మనకు సఫేద మనకు బంగినపల్లి వచ్చేస్తే బంగినపల్లి భారీగానే ఉంది రేటు, 120 నుంచి 160 రూపాయల దాకా పోతుంది. మంచి క్వాలిటీ ఉంటే 120-160 దాకా నడుస్తుంది. నెక్స్ట్ చౌసా వచ్చేస్తే మనకు 60 నుంచి 65 రూపాయలు ఉంది, ఆల్మోస్ట్ ఈ సగం రేట్ ఉంది, 60 to 65 రూపీస్. ఇది మనకు బంగినపల్లి అయిపోవచ్చింది కాబట్టి రేట్లు అట్లున్నాయి. నెక్స్ట్ ఇలా టాప్ క్వాలిటీ ఉంటే 50 నుంచి 100 రూపాయల దాకా కూడా పోతుంది. మీడియం ఉంటే 60 నుంచి 65 మధ్య నడుస్తుంది. ఇంకా టిష్యూ పేపర్ ఉంటే మనకు అది కూడా అంతే, ఒక 100 దాకా నడుస్తుంది. లంగ్డా వచ్చేస్తే 60 రూపాయల దాకా నడుస్తుంది. మిగిలిన వచ్చేస్తే మనకు లంగ్డా 40 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది లంగ్డా వెరైటీ. నెక్స్ట్ ఆల్మోస్ట్ కొంచెం అన్ని అటుగా కొద్ది ఇదే రేట్ మధ్య నడుస్తున్నాయి. ఇంకా తోతాపూర్ వచ్చేస్తే మనకు సేమ్ అది కూడా ఇక్కడ రేట్ ఉంది, 30-35 రూపాయల మధ్య నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన మార్కెట్ రేట్లు. ఇంకా ఏమన్నా మనకి డౌట్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. వాళ్ళకు అక్కడ మార్కెట్ వాళ్ళ నెంబర్ అడిగినా ఇచ్చే ప్రయత్నం చేస్తా. సోలాపూర్ కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ కానీ బాటసింగారం మార్కెట్ కానీ ఇంకా ఢిల్లీ కానీ ముంబై కానీ వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.